రత్తయ్య, ఇంకో వారం రోజుల్లో ఆ ప్రాజెక్టు పనులు పూర్తి కాబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దాని మీద ఆ పులిచెర్ల వాళ్ల కళ్లు పడ్డానికి వీల్లేదు. 1000 కళ్లతో కాపలా కాయండి. వెళ్ళండి. అయ్యా, ఆ సింహపురి వాళ్ళు కట్టిస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టు వారంలో పూర్తవుతుందంటయ్యా. పైగా గవర్నర్ గారి స్వయంగా వచ్చి ప్రారంభోత్సవం చేస్తారంట. గవర్నర్లు వస్తారు పోతారు, గవర్నమెంట్లు వస్తాయి పోతాయి, కానీ ఈ సీమలో ఎప్పటికీ బతుకుండేది ఫ్యాక్షనిజం ఒక్కటే. అలాంటి ఫ్యాక్షనిజంలో ఉండే ఆవేశాన్ని నీళ్లతో తడిపి చల్లార్చక ముందే ఆ ఫ్యాక్షనిజం లో ఉన్న వాడిని వేడిని ఆఖరిసారిగా సింహపురి వాళ్ళకి రుచి చూపించండ్రా. ఏంటి ఇక్కడ ఎవరు ఏడవట్లేదు? ఈ ప్రాంతంలో పుట్టిన ప్రతి ఆడది ఫ్యాక్షన్ మూలాన తన అన్ననో నాన్ననో బాబాయినో తమ్ముణ్ణో మొగుణ్ణో కోల్పోయింది. ఇక్కడ తాగడానికి నీళ్లే కాదు, ఏడవటానికి కన్నీళ్లు కూడా మిగల్చలేదు ఆ పులిచెర్ల వాళ్ళు. చూడు, ముసలోడివైనా మగతనం చావలేదురా ఇంకా నీకు. ఇక కోసిన తర్వాత 10 నిమిషాల వరకు నా జోలికి ఎవరు రావద్దు. నా ఊపిరి మిగులున్నా ఎగిసి 10 మందిని కోసేస్తా. ఈ అబ్బా చెప్పు. నా కొడుకుని ఒక్క ఏటుతోనే కదరా చంపావు. అవును, నేనే చెప్పా. రంగాన్ని నమ్మొచ్చంటావా? వీడి ఒంట్లో ఉన్నది కూడా ఈ వంశ రక్తమే. ఆ రక్తం వేడెక్కిన రోజున వీడేం చెయ్యగలడు నీ కళ్ళతో నువ్వే చూడు. ఏం పెట్టి పెంచావే వాణ్ణి? ఏం పెట్టి పెంచావు? నువ్వు పెట్టిన గంజికూళ్ళలో ఉప్పెయ్యలేదా? పెట్టిన అన్నంలో కారం కలపలేదా? ఈ వంశం ముక్కలు ముక్కలుగా నాశనమైపోతుంటే బయటి కుటుంబం నుంచి ఇంటి కోడలిగా వచ్చిన నా రక్తమే ఉడికిపోతుంటే ఈ ఇంటి రక్త మాంసాలు పంచుకు పుట్టిన వాడి రక్తం ఎందుకు కొడకడం లేదే? ఎందుకు కొడకడం లేదు? వీడి తాత, వీడి తండ్రి, వీడి సొంత అన్నయ్య గొప్ప ఆశయం కోసం ఒక్కొక్కళ్ళు చచ్చిపోయినా వీడెందుకు మాట్లాడటం లేదు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అమ్మ, నాన్న, తాత, అన్న అనే ఒక వంశం ఉందని మీరు చెప్తేనే నాకు తెలిసింది. వాళ్ళది నాది ఒకే రక్తం అయి ఉండొచ్చు. ఎవ్వరూ నాకు లేరు, తెలీదు, చూడలేదు. అయితే వాళ్ళతో నీకు సంబంధం లేదా? వాడు నీ మనుషులు కారా? ఉన్నారు, నా మనుషులు వేరే ఉన్నారు. మెతుకు మెతుకు పోగు చేసి నా కడుపు నింపి పెంచిందే ఈ ముసల్ది. ఇది నా మనిషి. నాకు అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లి అన్నీ ఈ ముసల్దే. నేను పాల కోసం ఏడుస్తుంటే వాళ్ళ బిడ్డలకి పట్టించాల్సిన పాలు నాకు పట్టించారే తల్లులు, బస్తీలో తల్లులు. వాళ్ళు నా మనుషులు. పోలీసులతో దెబ్బలు తిన్నా నా గురించి చెప్పకుండా నన్ను కాపాడారే బస్తీలో దొంగలు. వాళ్ళు నా మనుషులు.
దొంగని ప్రేమించిన పాపానికి ఉద్యోగం వదులుకుని మీలాంటి రాక్షసుల మధ్య బిక్కు బిక్కుమంటూ నా కోసం బతుకుతాందే ఇది ఇది నా మనిషి. అర్థమైందా నా మనుషులెవరో? ఇది నీ వంశంరా. ఏయ్! ఇది నా వంశం కాదు. ఇప్పుడు చెప్తున్నా, నేను నా అని చెప్పిన నా మనుషులు ఎవరైనా ముట్టుకోమని చెప్పు, అప్పుడు చూపిస్తా రంగాగాడేంటో. మనమసలే బామ్మ, మా అమ్మ నాన్న పేరేంటి? రేయ్ రంగా, నీ చేత కత్తి పట్టించి భవానీ ప్రసాద్ ని చేసి మరీ చంపుతా. వదల్ని, ఎవరిని వదల్లా. మీ అందరి దేవుడు భవానీ ప్రసాద్ రక్త మాంసాలు పంచుకు పుట్టిన సొంత తమ్ముణ్ణి. నా పేరు రంగా. 3 నెలల క్రితం మా అన్న భవానీ ప్రసాద్ ని చంపేస్తే ఆయన ఆశయం కోసం నన్ను భవానీ ప్రసాదును చేసింది మా వదిన. రేయ్, నా చేత కత్తి పట్టించి నన్ను భవానీ ప్రసాద్ని చేస్తే నీ పులిచెరలో ఏమైందో చూసావుగా. ఫ్యాక్షనిజం అంటే 40 కత్తులు, 40 బాంబులు, 40 సుమలు కాదు. ఫ్యాక్షనిజం అంటే దమ్ము. అది ఇక్కడ ఉండాలరా నీ అబ్బ. కత్తివరా. ఏ ప్రజల ముందు నన్ను భవానీ ప్రసాద్ని చేసి చంపుతానన్నావో వాళ్ళ ముందే అవకాశం ఇస్తున్నా. దమ్ముంటే చంపరా. అయ్యా, మీ ఇంట్లో ఎంతమందిని చంపాడు వీడు? నా 3 కొడుకుని చంపేశాడు అయ్యా. ఇంకా నిలబడి చూస్తావంటరా? వెళ్ళు. ఇప్పుడు ఎత్తరా కత్తి? హైదరాబాద్ లో నీలాంటి వాళ్ళు మస్తు మందిని చూసినా ఎట్టరా కత్తి? వదినా, పుల్లిచెర్ల వంశంలో పిల్లి పుట్టింది. అన్నయ్య, చంపేశా. నీ ఆశయానికి సీమలు అంటే ఎవరూ లేరు. నీ ఆశయాన్ని నేను నెరవేరుస్తా. నువ్వు ఈ సీమ ప్రజలకు ఇచ్చిన మాటని నేను నెరవేరుస్తా.